హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతలకు శుభవార్త చెప్పింది. చేనేతలకు సంబంధించి థ్రిఫ్ట్ ఫండ్ నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిందండి. ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి థ్రిఫ్ట్ ఫండ్ మొదటి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్ ఖాతాల్లో ఈ థ్రిఫ్ట్ ఫండ్ కింద 1,67,00,000 జమ చేసినట్లు సవిత గారు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 5,726 చేనేతలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి సవిత వివరించారండి. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ఈ పథకాన్ని అయితే పునరుద్ధరించింది. థ్రిఫ్ట్ ఫండ్ పథకానికి చేనేత సహకార సంఘాల్లో సభ్యులైన నేతన్నలు మాత్రమే అర్హులు అని కూడా చెప్తున్నారు. ఇక ఈ థ్రిఫ్ట్ ఫండ్ పథకం కింద నేతన్న తన నెలవారీ సంపాదనలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం దానికి రెట్టింపు నిధులు జమ చేస్తుంది. థ్రిఫ్ట్ ఫండ్ నుంచి 16% చేనేత కార్మికులు బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే జమ చేస్తుందండి. 3 నెలలకు ఒకసారి ప్రభుత్వం సొమ్ము జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని చేనేత కార్మికులు బ్యాంకు ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఈ రకంగా చేనేతలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వచ్చని ప్రభుత్వం ఉద్దేశం. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.